ఉన్నాడు. శ్రీవర్షిని ఎపిసోడ్ మీరు దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. ఏ రకంగా అయినా మీ చెల్లని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శంకర్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మీరు వెళ్ళి శ్రీవర్షిని కలిసారా? కలవడం జరిగింది. పోలీసులు సపరేట్గా వెళ్ళి మీరు ఓన్ బ్రదర్ కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడమని చెప్పాను అన్నారు. నేను లోపలికి వెళ్ళి మాట్లాడితే తను నీతో అయితే రాను, నేను వెళ్తే కనుక బెల్లంపల్లి అఘోరి వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్తాను, లేదా పోలీసులు అనాథ బాలికలది హాస్టల్ ఉంది కదా, రెస్క్యూ హోమ్స్లోకి వెళ్తానని చెప్పని అంది. ఎందుకు రావని అడిగితే అఘోరి జైలుకి వెళ్తా నేను మళ్ళీ వస్తాను, ఈ పోలీసులు ఈ చట్టాలు నన్ను ఏం చేయలేవు, సరిగ్గా ఒక 10 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను, నువ్వు కనుక మీ ఇంటికి వెళ్తే మీ వాళ్ళు మళ్ళీ పంపరు, నువ్వు రావడానికి మళ్ళీ ఉండదు, నిన్ను కట్టేస్తారు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడంట. అఘోరి చెప్పిందని వర్షిని నాతో చెప్పింది. వర్షిని మీతో మాట్లాడుతుందా? పోగానే అసలు నువ్వు ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నా. పోగానే చూడంగానే నువ్వు అసలు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు వచ్చారు అసలు మీరు, ఇక్కడ ఉన్నానని మీకు ఎవరు చెప్పారు అని చెప్పాను అన్నది. సో ఏదో ఒక స్ట్రేంజర్తో మాట్లాడుతున్నట్టుగా బిహేవ్ చేస్తుంది, ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. తర్వాత పోలీసులు మమ్మల్ని ఒక రూమ్కి తీసుకెళ్లి సపరేట్గా మాట్లాడమన్నప్పుడు ఈ మాటలన్నీ చెప్పింది ఆ పిల్ల. ఇంకేం చెప్పింది? ఇదే చెప్పింది. ఇది చెప్పి ఇక నేను మాట్లాడబోయేసరికి ఇక మేము సీరియస్ అయ్యి నేను ఒక మాట అన్నాను. ఆ మాట అనగానే ఇలా తిడుతున్నాడు అని చెప్పని బయటకు వచ్చేసేసి నేను ఇంకా మాట్లాడనని చెప్పని సపరేట్గా వెళ్ళిపోయింది. అందుకనే ఇంకా అమ్మా నాన్నకు కూడా ఫోన్ చేసి, అమ్మా నాన్న ఉమెన్స్ హైడ్రా ఉంది కదండి, హైదరాబాద్ హైడ్రా దగ్గర మహిళా పోలీస్ ఉమెన్ కమిషన్ దగ్గరికి ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి అమ్మటినే రమ్మన్నాను. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. వాళ్ళు కూడా వచ్చి ఒకసారి మాట్లాడితే తను నాకు కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే మాత్రం కన్విన్స్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే 3 సార్లు 4 సార్లు ఇది 5వ సారి ఎన్నో సార్లు పోయినా పట్టుకొచ్చారు. మొన్న గుజరాత్ నుంచి కూడా తీసుకొచ్చినప్పుడు కూడా ఇంట్లో నుంచి చేసుకుపోయింది. ఎందుకు శ్రీవర్షిని మైండ్ అట్లా మారిపోయింది? ఆల్రెడీ తనకి మానసికంగా బాగోలేదు. తనకి ఫస్ట్ నుంచి మానసికంగా బాగోకపోతే నాటు వైద్యం చేపిస్తున్నాం. ఆ నాటు వైద్యం చేస్తున్న క్రమంలోనే ఒకసారి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అఘోరి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఏది ట్రీట్మెంట్ జరగనివ్వకుండా తీసుకెళ్తుంటే బెల్లంపల్లి వెళ్ళి మా అన్నయ్య తీసుకొచ్చాడు, విష్ణుని. ఆ తర్వాత మళ్ళీ వచ్చినాక మళ్ళీ 2సారి వెళ్ళిపోయినాక ఇప్పుడు తర్వాత మీడియాలో అంతా హల్చల్ అయింది. మళ్ళీ గుజరాత్ వెళ్ళి మేము తీసుకొచ్చినాక మళ్ళీ పారిపోవడం జరిగింది 3సారి. ఈసారి ఆ పిల్లల్ని గుజరాత్ తెచ్చినాక ఫిజికల్గా మానసికంగా ఉంటారు కదా ఫిజియోథెరపిస్ట్, వాళ్ళకి చూపిస్తే ఆ పిల్లకి మానసికంగా బాగోలేదు, మానసికంగా ఆ పిల్లని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఆ పిల్ల బ్రెయిన్ని తన కంట్రోల్లోకి తీసుకుని అదుపులోకి తీసుకుని తను ఆడిస్తున్నారు. మాటలతోట ఏదైనా యంత్రాలు మంత్రాలు చేసి మాటలతోటి కొన్ని మందులతోటి ఇలా చేస్తున్నారని చెప్పని వాళ్ళు చెప్పారు. చెప్పి సర్టిఫికేట్ మీద డాక్టర్ రాసి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ అవసరం అని చెప్పారు. ఎన్ని నెలలు? ఇంత టైం అని చెప్పలేదు. ఇలా మెడిసిన్స్ వాడుతూ ఉండగా ఒక చేంజ్ అనేది వస్తుంది, అప్పుడు మేము ఆపమన్నప్పుడు ఆపేస్తే చాలు అని చెప్పని అన్నారు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మీరు శ్రీవర్షిని దగ్గరికి వెళ్తే ఏమని అడుగుతారు మీ చెల్లిని? ఏమని అడుగుతామండి, మా పిల్ల అయితే మాకు బంగారమే, మట్టిలో ఉన్న బురదలో ఉన్న బంగారానికి విలువ అనేది తగ్గదు. అలాగే మా చెల్లి కూడా మా దగ్గర ఉంటే మాత్రం మేము బాగు చేసుకుని మేము ఒక బంగారానికి మెరుగు పెడితే ఎలా మెరుస్తుందో అలాగా మా పిల్లని మేము బాగు చేసుకుని మళ్ళీ మేము మా అదుపులో పెట్టుకోవాలని చెప్పి మీ దగ్గరకు వస్తుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే వచ్చే కండిషన్ అయితే కనబడట్లేదు. ఇక్కడ శంకర్పల్లి పోలీసులు కూడా కొంచెం ఆ పిల్లకి సపోర్టింగ్గా అఘోరికి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. లేదు ఆ పిల్లని పంపించడం కుదరదు, ఆ పిల్లకి ఇష్టమైతేనే వచ్చిద్ది, నేను ఆల్రెడీ మానసికంగా బాగలేదని చెప్పని సర్టిఫికేట్ చూపించినా కూడా అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ సర్టిఫికేట్ అది ఉన్నా కూడా మాకు సంబంధం లేదు, మేము ఆ పిల్లకి ఇష్టమైతేనే పంపిస్తాము అని చెప్పని కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మనకి. ఎలాగైనా మా పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పని చూస్తున్నాము. అమ్మా నాన్న కూడా వస్తే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మాట్లాడితే మరి ఏమన్నా పోలీసులు కూడా హెల్ప్ చేస్తే కొంచెం మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే అఘోరిని పెళ్లి చేసుకొని ఒక పనికి రానటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని నేను అతనితో కాపురం చేస్తాను, సంసారం చేస్తానని చెప్పి కొంచెం కుటుంబ పరువు మీ విలువ అంతా కూడా సొసైటీలో పోయినట్టు అవమానంగా అనిపించింది కదా? ఎంత అవమానంగా పోయినా కానీ నాకు ఎవరో వచ్చి తిండి పెట్టరు, నేను సంపాదించుకోవాలి, నేనే తినాలి, నా అమ్మ నాన్నలు నేనే పోషించుకోవాలి, ఎవరో వచ్చి ఒక సాయం కూడా చేయరు, నేనే కష్టపడాలి, నేనే చూసుకోవాలి. ఎవరైనా ఉన్నారంటే మాట చెప్పడానికైనా ఉంటారేమో కానీ సాయానికి మాత్రం ఎవరు రారు. నా అంతటి నేనే కష్టపడాలి, నేనే చూసుకోవాలి. అలాగే ఆ పిల్లలను కూడా నేనే బాగు చేసుకుంటాను, నేనే చూసుకుంటాను. ఇప్పుడు ఎంత
ఏదైనా జరిగినా కానీ, చెడు జరిగినా ఏ జరిగినా కానీ, ఏ తల్లి అయినా సరే, తల్లిదండ్రులైనా సరే తన కన్నబిడ్డలను చంపుకోరు. ఎంత కషాయం. మన హిస్టరీలో కూడా చూసుకుంటే తల్లిదండ్రులను కొట్టిన పిల్లలు ఉన్నారేమో కానీ పిల్లల్ని చంపిన తల్లులు అయితే అసలు లేరు. అలాగే ఆ పిల్లల్ని కూడా మేము బాగు చేసుకుందాం అని ఈ ఇష్యూ కంటే బిఫోర్ శ్రీవర్షిని మీతో పాటు ఎట్లుండేది? కాలేజ్ లైఫ్ కానీ, తినడం కానీ, డ్రెస్సింగ్ వేర్ కానీ? చాలా పవర్స్గా ఉండేది, చాలా జాయిల్గా, యాక్టివ్గా బాగుండేది. మీకు ఆల్రెడీ తన ఇన్స్టా రీల్స్ అన్ని చూసే ఉంటారు కదా మీరు. తను చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నింటిలో చాలా యాక్టివ్గా ఉండేది. అలాంటిది ఇలా యాక్టివ్గా ఉన్న బీటెక్ అమ్మాయి ఒక అఘోరి చెప్పిన మాయ మాటలు విని పెళ్లి చేసుకోవడం ఏంది? అసలు ఇది చాలా చెడ్డగా అనిపిస్తుంది సొసైటీ మొత్తంగా. ఉన్నట్టుండి సడన్గా అనేది ఎవరు మారండి. అలా మారారంటే ఏదైనా మెడిసిన్స్ పెట్టడం కానీ, డ్రగ్స్ లేదా మందులు, డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చా? మనీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆ పిల్లకైతే చాలా మంది కోటీశ్వర్లే వచ్చారు పెళ్లి చేసుకుంటామని. అప్పుడే వెళ్ళిపోయేది ఆ పిల్ల, వెళ్ళిపోయే లెక్కనైతే. నాకు తెలిసి మనీ అయితే కాదు, ఏదో మందే పెట్టుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికంటే ముందు చాలా మంది శ్రీవర్షిని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఇంటి వరకు వచ్చారు. వచ్చారు, ప్రపోజల్స్ అయితే వచ్చినాయి చాలానే. అప్పుడు ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. స్టడీ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసి అటు నుంచి ఫారెన్ వెళ్దాం, ఇలానే ఉంది. కానీ తనకి అంబిషన్ వేరే ఏం లేదు. తను కూడా నేను చదువుకుంటాను ముందు, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, అప్పుడు ఆలోచిస్తాను పెళ్లి గురించి అని కూడా అంది. అంటే పేరెంట్స్ అఫీషియల్ గా తెచ్చిన సంబంధాలు కూడా వద్దనుకుంది. ఏంటంటే చదువుకోవాలి, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, ఫారెన్ పోవాలి అని చెప్పని అలా డ్రీమ్స్ ఉంది. కానీ ఇలా అగోరితి పోవాలి అని లేదు. మీరు అలా ఉన్న పిల్ల ఒక్కసారికి ఇలా మారిందంటే మాత్రం దానికి కారణం వాడు ఏదైనా డ్రగ్స్ అయినా అలవాటు చేసి ఉండొచ్చు. నేను ఆల్రెడీ గుజరాత్ నుంచి ఒకసారి తీసుకొచ్చేటప్పుడు మా చెల్లికి ఆల్కహాల్ కానీ ఏం అలవాటు లేదు, కానీ అది తీసుకొచ్చేటప్పుడు తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ చాలా ఘోరంగా వచ్చింది. అంటే తనని కొంచెం ఒక రకంగా పాడు చేస్తాడు. మా ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ ఏమన్నా అలవాటు చేసి పాడు చేస్తాడు చాలా చండాలంగా. ఇప్పుడు ఆయన అఘోరి నా భార్య అంటుంది, శ్రీవర్షి అఘోరి నా భర్త అంటారు. మీరు ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారా? మేమే కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరు యాక్సెప్ట్ చేయరు. అలా యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి కదా ఇప్పుడు చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లని మీరు అంటున్నారు రావట్లేడానికి ఒప్పుకోవడం లేదు కదా అంటున్నారు. ఒకసారి మాతో పంపించి ట్రీట్మెంట్ అంతా చేయించుకోమనండి, ఆ తర్వాత మాట్లాడమనండి. నాకు ఇంకా తను ఇంకా కావాలని, అప్పుడు చూద్దాం. ముందు అదే స్థితి బాగాలేదు కాబట్టి ఒకసారి వచ్చి అదే ట్రీట్మెంట్ చేయించుకోమనండి. మాతో పంపించండి, ట్రీట్మెంట్ చేయించుకోమనండి. చేయించుకున్నాక కూడా ఎలానే అంటే అప్పుడు మేము ఏం చేయలేం కాబట్టి వదిలేసేసుకుంటాం. ఏం కూడా ఇప్పటికి కూడా నేను మీతో రాను, నువ్వు ఎందుకు వచ్చావు హర్ష, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటుంది. సొంత అన్ననే అట్లా అంటుంది శ్రీవర్ష. సొంత అలా మందులతోనే మాట్లాడుతుంది తనైతే. తను ఇంకా మందుల్లోనే ఉంది. తన ఇన్ఫ్లుయెన్స్ బాగా జరిగిందనమాట. ఇన్నాళ్ళు మనతో లేదు, తనతో దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా బాగా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చారా? అరే అమ్మాయి నిన్న మాతో పాటు ఉంది, కలుస్తుంది, తిరిగింది. వాళ్ళు బాధపడుతున్నారు, అన్నది ఎలాగో ఆ పిల్లని కాపాడన్నా, ఆ పిల్ల ఏంటో మాకు తెలుసు అన్నా అని చెప్పిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. తన కాలేజీలో ఫైనల్ గా ఇప్పుడు ఏం కోరుతారు పోలీసులు కొంచెం సాయం చేస్తే ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను. ముందు నాకు ఇక్కడ పోలీసులది సపోర్ట్ లేదు. ఇక్కడ నాకు కొంచెం వీళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఆ పిల్లని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాను. థ్యాంక్ యూ రైట్. శ్రీవర్షిని బ్రదర్ హర్ష మాట్లాడారు. ఆల్రెడీ శ్రీవర్షినితో వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడాను. తను రావడానికి ఇష్టంగా లేదు. తను ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఆమెని తీసుకొని ఇంటికి వెళ్ళి కొన్ని రోజుల పాటు వైద్యం పూర్తయిన తర్వాత మళ్ళీ అఘోరి పేరు అని వినిపించకుండా పూర్తిగా డైవర్ట్ చేయగలుగుతాము. కానీ అమ్మాయి మాకు సపోర్ట్ చేయట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో రాను అని మాత్రమే ఈ విషయాన్ని చెప్తా ఉందంటూ కూడా ఓన్ బ్రదర్ హర్ష చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. విష్ణును తప్పి